ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి శ్రీరామనవమి రోజు ఆ రోజు ఖచ్చితంగా మనం ఆచరించవలసిన విషయ పరిజ్ఞానాన్ని మనం తెలుసుకుంటే మరింత బాగుంటుంది కదా. మరి శ్రీరామనవమి రోజు ఏ మంత్రాన్ని ప్రత్యేకంగా జపించాలి? ముఖ్యంగా ఇది క్రోధినామ సంవత్సరం కదా. ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి అంటే శ్రీరామనవమి రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, శ్రీరామనవమి మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా చాలా సంతోషం గురువు గారు. అయితే శ్రీరామనవమి అనగానే చాలా ప్రత్యేకం కదా. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు దగ్గర ఉన్న ఆలయాల్లో శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఈ కళ్యాణంలో పాల్గొనాలన్నా లేదంటే ఆ రోజు ప్రత్యేకంగా మనం ఇంట్లో కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కళ్యాణంలో పాల్గొనాలంటారా? దాని గురించి డీటెయిల్గా వివరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి లలితామ్మవారి స్వరూపమే అని చెప్తూ ఉంటారు శ్రీరామచంద్రమూర్తి. అలాగే కొంతమందికి కొన్ని అపోహలు, చిన్న ఎక్కడో ఇది ఉంది. అంటే ఏమిటి, రాముడి పూజ చేస్తే మనకు కష్టాలు వస్తాయని, సీతాదేవి పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని పెట్టుకోవడానికి కూడా భయపడుతుంటారు. అవును, వాళ్ళని పూజించడానికి ఆ నామ జపానికి కూడా భయపడుతున్నారు. ఒక మనిషి అంటే ఇప్పుడు చూడండి, సీతామహాతల్లి అంటే ఎవరు? లక్ష్మీదేవే కదా. సాక్షాత్ మరి లక్ష్మీదేవి యొక్క పేరునే మనం తిరస్కరిస్తున్నట్టు అవుతుంది కదా. కాకపోతే వాళ్ళిద్దరూ విడిపోయారు కాబట్టి మనకు కూడా మంచిది కాదు. వాళ్ళు కష్టాలు పడ్డారు కాబట్టి ఆ నామాన్ని జపిస్తే మనము కష్టాలు పడతాం అనే అపోహలు అయితే ఉన్నాయి. 11,000 సంవత్సరాలు ఆయన జీవించాడు రామచంద్రమూర్తి. 11,000 సంవత్సరాలు జీవించాడు రామచంద్రమూర్తి. 14 ఏళ్ళు ఎక్కడ, 11,000 సంవత్సరాలు ఎక్కడ? అన్ని సంవత్సరాలు బాగున్నారు కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అతని రాజ్యంలో విద్య లేనివాడు లేడు, ధనం లేనివాడు లేడు, ఆరోగ్యం లేనివాడు లేడు. అదేవిధంగా పిల్లలు బ్రతికుండగా, అంటే తల్లిదండ్రులు ఉండగా పిల్లలు మరణించడం అనేటువంటిది లేదు. ఎన్నో ఇవి చెప్తాడు రామాయణంలో. ఇంకొకటి ఏంటంటే, రామనామాన్ని కనుక చేసుకున్నట్లయితే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, రాముణ్ణి స్మరించాము ఖచ్చితంగా. రామ అంటే అగ్ని మరియు అమృత బీజాలు. రాముడి యొక్క నామం స్మరిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అంటారు. ఎందుకు? కారణం ఏమిటంటే, ఎందుకు కలుగుతుంది? రా అనే అక్షరం రాగానే ఈశ్వరుడు చెవు పెడతాడట. అక్కడ మా అంటారేమో అని. మనం ఏ రత్నమో రామచిలకనో లేకపోతే ఇంకోటి రాళ్ళు అనేదో అన్నాం వచ్చి అనుకుంటాడు. ఎందుకంటే ఈశ్వరుడు యొక్క ఆంజనేయ స్వామి అవతారంలో రావడం జరిగింది కదా. అందుకని రామావతారం అంత ఇష్టం. అంటే వరం పొంది ఈ రాముడికి సంబంధించినటువంటిది ఎవరికైనా బాగా కష్టాలు ఉన్నాయనుకోండి, తొలగిపోతే రామ సంబంధించిన చేసుకుంటే రామావతారంలో రామదేవుడి పూజ అని చెప్పి మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు చేసేవారు. ఆవిడ ఏంటంటే ప్రతి ఆదివారం కానీ బుధవారం కానీ చేస్తారమ్మా. లక్కీగా ఈసారి బుధవారం వస్తుంది రామనవమి. ఆది బుధవారాలు చేసేవారు మా ఇంట్లో. మాకు ఆదివారాలు ఎక్కువగా రామదేవుడి పూజ అని. చిన్నప్పుడు ఏంటంటే దానికి మన రవ్వతో చేసిన లడ్డు చేసేవారు. చిన్నప్పుడు ఏంటంటే మనకి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, లడ్డూల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. కానీ పిల్లలకి ఏంటంటే ఎప్పుడైతే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాటి కోసం కూర్చున్నప్పుడు కథ చెప్పినప్పుడు రోజు ప్రతి ఆదివారం రాముడు కథ చెప్తూ ఉంటారు కదా. చెప్తున్నప్పుడు తెలియకుండానే రాముడి మీద అలా 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 భక్తి పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చింది, రాముడు కథను కనుక ఒక్కసారి అనుకుంటే మళ్ళా ఇబ్బంది పోతుందని రామాయణంలోనే ఉంటుంది. ఒకసారి వీళ్ళందరూ వెతకడానికి వెళ్ళినప్పుడు ఇంక ఈ సీతాదేవి దొరికేటట్లేదు, వెనక్కి వెళ్ళడం కంటే ఇక్కడ చనిపోవడం బెటర్ అనుకొని ఒక్కసారి మళ్ళీ కథ చెప్పుకుంటారు. అంటే అలాగా దశరథ మహారాజు, అంటే షార్ట్కట్లో చెప్తున్నాను చూడండి. దశరథ మహారాజు, ఆయనకి సంతానం లేరు. పుత్రకామేష్టి యాగం చెయ్యగా 4 సంతానం కలిగారు. ఎవరు వాళ్ళు? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. వీరు పెరిగి పెద్ద అవుతూ ఉంటే ఆ యొక్క ఈ యజ్ఞాలకి వాటికి ఆటంకం జరుగుతుందని ఆ మహర్షి వచ్చి రాముణ్ణి లక్ష్మణుని తీసుకొని వెళ్ళారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆ యొక్క యజ్ఞ సంరక్షణార్థమై ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ యొక్క ధనుర్భంగము జరిగి సీతాదేవితో వివాహం జరిగింది. కైకేయి యొక్క కోరిక మేరకు ఈ రాముడు, సీత, లక్ష్మణుడు తండ్రి యొక్క మాట నిలబెట్టాలనేటువంటి దాంతో
అరణ్యవాసం చేయడం జరిగింది. అక్కడ రావణాసురుడు వచ్చి ముందు శూర్పణఖ వచ్చింది, దాని తర్వాత రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు సీతాపహారం జరిగింది. వీళ్ళు ఈ యొక్క రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేయడము, వాలి వధ జరగడము, దాని తర్వాత లంకకి వెళ్ళడము, ఈ సైన్యాన్నంతా తీసుకొని వెళ్ళి అక్కడ రావణాసురుని సంహరించి వచ్చి మరలా పట్టాభిషేకం జరిగింది. ఇదంతా ఒక 1 minute అయిపోయింది కదా. ఎవరికైనా బాగా కష్టాలు ఉన్నాయనుకోండి, ఇది చేసుకుంటే ఏమవుతుందంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము, ఆ సాక్షాత్ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోతుంది కదమ్మా. నెగిటివ్ ఎనర్జీ ఉండదు అసలు. ఆంజనేయ స్వామి తలుచుకున్నామంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. రాముడిని తలుచుకుని రామ కథ కనుక ఎప్పుడైతే మనం అనుకుంటామో అక్కడ ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అంటే వీళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా చేసుకుంటే కష్టం పోతుంది. కష్టం రావడం కదా, రాముడిని ఉండవు. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలి. చేస్తూ శ్రీరామనవమి నాడు మనకు తెలుసు ప్రతి ఆలయంలోని పానకము, వడపప్పు అవే ఎందుకు ఇస్తారు? దానికి ఏమన్నా విశిష్టత ఉందంటారా? పానకము, వడపప్పు అంటే ఇది వేసవి కాలం కూడా. అవునమ్మా, వేసవి కాలము అంటే మన సాంప్రదాయాల్లో, మన సనాతన ధర్మంలో అంటే కొబ్బరికాయ కొట్టిన కొబ్బరిలో అనేకమైనటువంటివి ఉంటాయి. అదేవిధంగా మనకి ఉగాది రోజు చేసుకుంటే ఉంటుంది. అలా ఏంటంటే పానకం, వడపప్పు ఈ వేసవి కాలంలో తింటే మంచిది. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఈ వడదెబ్బలు తగలకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో వడదెబ్బ ఎక్కువగా జరుగుతుంది. కుజుడు కదా అధిపతి. అమ్మో, ఎండలో పొరపాటును కూడా వెళ్ళవద్దు. వడదెబ్బ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎండలు కూడా బాగా వచ్చేసాయి గురువు గారు, ఉంటాయి, విపరీతంగా మొదలైపోయినాయి ఆల్రెడీ. అందుకని ఖచ్చితంగా ఈ రామనామ స్మరణ చేయడం, ఇందులో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం రావడం వల్ల ఈ మంగళుడు ఈ సంవత్సరానికి అధిపతి అయ్యాడు కాబట్టి అందరూ ఖచ్చితంగా చేసుకోవాలి. రామనామాన్ని జపిస్తూ చక్కగా చేసుకుని ఆ కళ్యాణాన్ని కూడా వీక్షిస్తే మరింత శుభం, మరింత మంచి. అంటే మంగళకరమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, మనం ఒక పూజ, మనం ఒక వ్రతం చేసుకున్నాము, మనకేదో కలిసి రావాలని కాదు. అక్కడ మనము చేసిన పాపం దగ్ధం అవుతుంది. దాని ద్వారా ఇంకోటి ఏదో పెద్ద విపత్తుని మనం అనుభవించాల్సింది కూడా పక్కకు పోతుంది. అది అర్థం చేసుకుంటూ చక్కగా ఈ కథని 1కి 4 సార్లు విన్నట్లయితే ఇంకా మరింత మనకి అర్థమవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఇంకోటి సహజంగా ఈ రాముడి యొక్క పటాన్ని కూడా తూర్పు దిశలో కనుక ఇంట్లో పెట్టుకుంటే వాస్తుపరంగా ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. అంటే సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం బొమ్మ ఉంటుంది కదా, అంటే రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి, ఇలా ఒక టీం ఉంటుంది. ఒక 8 మంది లేకపోతే 4. దాన్ని ఇంట్లో తూర్పు భాగం ఎక్కడుందో చూసుకుని అక్కడ లైట్ గ్రీన్ కలర్ ఉండేది చూసి ఆ వాల్, అక్కడ రాముడు పట్టాభిషేకం పెడితే తూర్పు వాల్ కి పెట్టాలి. అంటే ఈ తూర్పు గుమ్మం అనుకోండి గురువు గారు, మరి లోపలికి వెళ్తున్నప్పుడు ఎదురుగుండా కాదా, పైన కిటికీ తలుపు మీద పెట్టుకోవచ్చు, ఆ డోర్ కి పైన పెట్టుకోవచ్చు. ఒకవేళ తూర్పు మధ్య ద్వారం ఉంది ఎవరికైనా అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంట్లో చూడండి ఒక్కోసారి తండ్రి మాట కొడుకు వినకపోవడము, లేకపోతే ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఏదో గొడవలు అవుతుంటాయి సార్. అట్లాంటివి ఏమీ ఉండవు. మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే చాలా మందికి వాస్తులో చెప్పినప్పుడు వాళ్ళ ఇళ్లలో మార్పులు నేను చూసాను. దేవుని మందిరం కూడా ఉంటుంది కదా, దానిపైన పెట్టుకోవచ్చు అంటారు. దేవుని మందిరం మీకు ఈస్ట్ సెంటర్ లో ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ సెంటర్ లో పెట్టాలి. దేవుని మందిరంలో పెడతారా, లేకపోతే అక్కడ ఇంకేదైనా కిటికీ పైన పెడతారా, తలుపు పైన పెడతారా, మీ ఇష్టం. ఈస్ట్ గుమ్మానికి ఈస్ట్ సెంటర్ అయి ఉండాలి. మొత్తం ఇల్లు ఇది తూర్పు, ఇది దక్షిణము, ఉత్తరము, పడమర కదా, మొత్తం ఈస్ట్ కి సెంటర్ ఉంటుంది కదా, అక్కడ పెట్టాలి అంతే. ఇంకా మీరు కంపాస్ పెట్టి చూస్తే తెలుస్తుంది ఈ స్టేట్ ఉందనేది, అక్కడ పెట్టడమే. చాలా మంచి రెమెడీ కూడా ఇచ్చేసారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే. చూసారు కదండి, అసలే క్రోధినామ సంవత్సరం అసలు ఏం జరుగుతుందో అని కాస్త భయంగా ఉంది కదా. ఈ భయాల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మన సనాతన ధర్మం ప్రకారం చెప్పినటువంటి ఇలాంటి ప్రత్యేకమైన తిథులకు సంబంధించిన వేడుకలు మనం జరుపుకోవాల్సిందే. ముఖ్యంగా శ్రీరామనవమి నాడు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, ఏ నామాన్ని జపించాలి, ఏ విధంగా మనం ఉండాలితో పాటు చక్కగా రాముల వారి ఘట్టానికి సంబంధించిన పటాన్ని ఏ దిక్కున పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది కూడా గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.